నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్ర 2.0 అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు ఓదార్పు యాత్ర ఎలా చేశారో మనం చూసాం. కానీ తనకు ఒక్కసారి అధికారం ఇచ్చాక మాత్రం ఎప్పుడైతే ప్రజలని కలిసిన దాఖలు అయితే లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు అంతే సత్తు ఉంది, నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా, ఖచ్చితంగా ప్రతిపక్షాలను అడిగి ఇది చేస్తా అని చెప్పేసి అయితే తను మాట్లాడడం జరుగుతుంది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తారా? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా తను ప్రజల్లోకి వెళ్ళింది మనం చూడలేదు. మరి ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పి తను చెప్తున్నారు. ఏంటంటే మరి ఈ 5 సంవత్సరాలు ఎందుకు మరి ఓదార్పు యాత్రనే కాదు, జస్ట్ ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు, వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోలేకపోయారు, ప్రజల దాకా కాకుండా కనీసం వాళ్ళ సొంత ఎమ్మెల్యేలను కూడా కలిసిన దాఖలాలు అయితే లేవు. వాళ్ళే బయటకు వచ్చి ప్రజలతో మొరబెట్టుకుంటున్నారు, చాలాసార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మాత్రం మరి జనాల మధ్యలోకి వెళ్తా అంటే ఈసారి జనాలు నమ్మే అవకాశం ఉందంటారా? మన సిరి, నాయన పులివచ్చి అనే కథ ఒకటి ఉండేది పూర్వకాలంలో. మరి మీరు చదివే టైంలో ఉందో లేదు, ఇప్పటికీ పిల్లవాడు ఏమనుకుంటాడంటే రైతులందరూ పని చేసుకుంటుంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలని నాయన పులి వచ్చాను అంటే అందరూ కర్రలు పట్టుకుని పరిగెత్తుకొస్తారు. పులి ఉండదు, వాడు ఊరికే తమాషా చేస్తాడనమాట. రెండోసారి కూడా చేస్తాడు, అందరూ పరిగెత్తుకొస్తారు. మూడోసారి చేస్తాడు, అప్పుడు నిజంగా పులి వచ్చింది కానీ ఎవరు రాలా, వాడిని తినేసింది. ఇది దాని నీతి. అట్లాగే ఎవరైనా మనుషులు ఒక్కసారి నమ్ముతారు. నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు, 100 హామీలు ఇచ్చావు. నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయివి, వయస్సు ఉంది నీకు, చంద్రబాబు నాయుడు గారి కన్నా యంగ్. తర్వాత నీకు ఇంత కపటం ఉంటుందని వాళ్ళు ఊహించలా. నువ్వు వాళ్ళలాగానే ఫెయిర్గా, మంచి ఉద్దేశంతో, మంచి మనోభావంతో అధికారంలోకి వస్తావు, ప్రజలందరికీ మేలు చేస్తావని వాళ్ళు నమ్మారు. వచ్చిన దగ్గర నుంచి నువ్వు అసలు ప్రజాసేవ లేకపోతే ప్రజలకి మంచి చేయాలి అన్న ఆలోచన నీకు ఏ రోజు కూడా రాలేదు. 5 సంవత్సరాలు పూర్తిగా ఉన్నావు, మధ్యలో నిన్ను ఎవరో కూడా దించడానికి ప్రయత్నించే పరిస్థితి లేదు. 151 సీట్లు ఇచ్చారు నీకు, స్థిరమైన ప్రభుత్వం. నువ్వు నీ కుర్చీ అంక చూసుకోవాల్సిన పని లేదు, కుర్చీని ఎవడో కోల్దొయ్యలేడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజాసేవ చేయాలి. కానీ నువ్వు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చీఫ్ మినిస్టర్ మీ తండ్రి ఉన్నప్పుడే నువ్వు అనేక వేల కోట్లు సంపాదించావని కేసులు బుక్ అయ్యి ఉన్నాయి. ఆ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేదే కదా ఇప్పుడు ఇష్యూ. సిబిఐ, ఈడీ, విజిలెన్స్ అన్ని కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా 10-12 ఏళ్ళ నుంచి నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నువ్వు నీ దగ్గర ఉండే డబ్బుతో కేసులు ముందుకెళ్లకుండా చేసుకున్నావు. ఆ కేసులను కూడా పట్టించుకోవాలా. ఈసారి ఇంత సంపాదించేసావు కాబట్టి నీకు డబ్బు మీద ఇంత కాంక్ష ఉంటుందని, దాహం ఉంటుందని ప్రజలు ఊహించలా. ఇంత దాహం నీకు తీరిపోయింది కాబట్టి ఎవడైనా సుష్టిగా తిన్నాడు, మళ్ళీ భోజనం పెట్టినా కూడా తిండగది. అంతే కదా. అంతేగాని ఒక బిర్యానీ తినేసి 2వ బిర్యానీ కూడా పెడితే కూడా తింటాడు, 3వది కూడా తింటాడని ఎవడో ఊహించడు కదా. అందుకని నీ కడుపు నిండింది కాబట్టి నువ్వు ప్రశాంతంగా ప్రజాసేవ చేస్తావు, పూర్తి టైం అనుకున్నారు. కానీ నువ్వు వచ్చిన మొదటి రోజే ప్రజావేదికనే కూల్చేసావు. అక్కడి నుంచి సెంటిమెంటల్గా అసలు ప్రజల జోలికి నువ్వు వెళ్ళటలేదు. అసలు ప్రజలు నీకు కనపడకుండా పట్టాలు కట్టించుకున్నావు. నీకు అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు ఉంటే నేను సపోర్ట్ చేస్తానన్నావు. నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తానన్న తర్వాత మళ్ళీ అధికారం వచ్చిన వెంటనే నేను రాజధాని అమరావతిగా ఒప్పుకోను, 3 రాజధానులు పెడతాను అని ఒక 3 ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి నీ అధికారం 30 ఏళ్ళ పాటు ఉండాలనుకున్నావు. నువ్వు దాన్ని ఎవడో ఆ చిచ్చుని ఆర్పలేరు అనుకున్నావు, నువ్వు పెట్టే చిచ్చుని. కాబట్టి ఎవడికాడు ఆశపడతారు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో. కాబట్టి నాకు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఒకటే సిద్ధాంతం మీద ఉంటాడు, అమరావతి అంటాడు. కాబట్టి అమరావతి జిల్లాలలో కూడా నేనే గెలిచాను, కృష్ణా గుంటూరు జిల్లాలో. ఈవెన్ అమరావతి ఉన్న నియోజకవర్గం, ఉండవల్లి నియోజకవర్గంలో కూడా ఆయనే గెలిచాడు వైఎస్ఆర్సీపీ 2019లో. ఇక అక్కడి నుంచి ఆయనకు కాన్ఫిడెన్స్ ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడికి పట్టుమని 4-5 సీట్లు కూడా రావు, అన్ని ప్రాంతాల ప్రజలు మూకుమ్మడిగా నాకే వేసేస్తారు, నేను రాజధాని కట్టను, అదిగో కడతా ఇదిగో కడతా అని కాలక్షేపం చేసి నీ వెనకాల ప్రజలందరినీ తిప్పుకుందాం అనుకున్నావు. కానీ ఏమీ జరగల. 2024 ఎలక్షన్స్ వచ్చినాయి, నువ్వేమో ఎక్కడ రాజధాని గురించి ఒక ఇటుకరాయి కూడా వేయలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరిపాలనా రాజధాని వైజాగ్ అని ఊరిచ్చావు, న్యాయ రాజధాని కర్నూలు అని ఊరిచ్చావు. కానీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా నువ్వు ప్రతిపక్షాలలో ఏ విధమైన ఇది లేకుండా కూడా విమర్శిస్తూ నేనే మొనగాడిని, నేనే చేయగలుగుతాను, వై నాట్ 175 అనే ఒక స్లోగన్ పట్టుకున్నావు.
వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి, అంటే ఇక ఎవరు గెలవద్దు 175కి 178 గెలుస్తానన్నట్టుగా ఆయన ఎవరు ఒక ఆయన చెప్తూ ఉంటాడు, రాయలసీమ సీమరాజా అని ఒక అతను యూట్యూబ్లో వస్తాడమ్మా, అతను చెప్తూ ఉంటాడు ఆ 3 ఒకటేమో అస్సాంలోను, ఒకటి 2 తమిళనాడులో చెప్తూ ఉంటాడు. అట్లా ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు జనం ముందుకెళ్ళావు. మరి వెళ్ళిన తర్వాత మరి గెలవాలి కదా. మరి కడప అసెంబ్లీ సీట్ కూడా తెలుగుదేశమే గెలిచింది. మరి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ఒక సార్లాగా ఉంటుంది ఇట్లా ఆంధ్రప్రదేశ్ అనేది భౌగోళికంగా. మొత్తం అన్ని సార్లు కూడా వేవులాగా వచ్చేసింది. తర్వాత కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చూసావు, కులాల మధ్యలో చిచ్చు పనిచేయలేదు. ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతానని ప్రయత్నించావు. అంటే నీకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశం మీద నువ్వు చేసావు, కానీ నీకేం అవలా. ఆ రకంగా ఎన్ని ప్రయత్నం తీసుకోండి అని రెచ్చగొట్టావు. చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ డబ్బు ఉందో, నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందో తెలియనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ నువ్వు భ్రమపడ్డావు. కానీ వాళ్ళకి తెలుసు నువ్వు 40,000 కూడా ఇవ్వగలవు ఒక్కొక్క ఓటుకి, కానీ నువ్వు ఇవ్వదలుచుకోవాలా. జగన్మోహన్ రెడ్డి అంత ఉందా సార్? అంత కాదు, 4 లక్షలు కూడా ఇచ్చినా కూడా ఆయన ఇవ్వగలడు. మామూలుగా లేదు కదా డబ్బు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత సంపాదించాడు ఎవరికన్నా లెక్క ఉందా? ప్రధానమంత్రి కూడా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ కుంభకోణం, ఇది లిక్కర్ కుంభకోణం అనేది జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. నెలకి 60,000 కోట్ల రూపాయల సంపాదించే అంత పొటెన్షియాలిటీ ఉన్న ఇది. ఇప్పుడు అతని మీద ఈడీ మీద వాసుదేవరెడ్డి అని ఎండి మీద కూడా అరెస్ట్ చేశారు. అతను సొరుగులో 6 కిలోల బంగారం కొన్న రసీదులు కూడా దొరికినాయి. ఎవరో 6 కిలోల బంగారం కొన్న రసీదు ఇతని దగ్గర ఉండదు కదా, బంగారం ఎక్కడో దాచాడు ఇతను, కాబట్టి అది దొరకదు అనుకున్నాడు. ఇది క్యాజువల్గా అన్ని రసీదులతో పాటు ఇది కూడా పడేశాడు, ఉప్పు పప్పులు కొన్న రసీదులతో కలిపి. వాళ్ళు అన్నీ ఎతుకుతుంటే అది కూడా బయటకు వచ్చింది, 6 కిలోల బంగారం. అది ఎవరి దగ్గర కొన్నది రసీదు ఉంటుంది కదా, ఆ కంపెనీ వాడి దగ్గరికి వెళ్తారు షాప్లో. ఆ రోజు వీడియోలు చూసినా కూడా వీడియోల్లో కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇతని కోసం పెట్టరు, ఎవరైనా దొంగతనం చేస్తారు ఏమైనా వస్తువులు అనే విషయంలో పెడతారు కదా. అందువల్ల షాప్లోకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ దాంట్లో పడతారు. అతను 6 కిలోల బంగారం కొనుక్కెళ్ళింది కూడా దొరుకుతుంది వీడియోల రూపంలో కూడా, విజువల్గా. కాబట్టి ఇప్పుడు ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే కూడా హైకోర్టు రిజెక్ట్ చేసింది. ఆల్రెడీ ఈ సిఐడి వాళ్ళే, స్టేట్ సిఐడి వాళ్ళే పట్టుకున్నారు. వాళ్ళు చెప్పారు ఈయన కనుక బయటకు వదిలితే ఈ కేసు చాలా పెద్ద కేసు, ఇది ఆయన ప్రభావితం చేస్తాడు సాక్షులను అంటే వదిలేశారు, ఇవ్వలా. అట్లాగే ఇప్పుడు రెండోసారి నేను ప్రజల్లోకి వెళ్తానని అంటే ఫస్ట్ టైం నువ్వు నీ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టావు. అప్పుడు రాక నీ ఎమ్మెల్సీలని గుర్తు రాలేదు, ఎమ్మెల్యేలు గుర్తు రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినా కూడా గెలిచిన 10 మంది కూడా రావట్లా. ఎందుకంటే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే పని మీద ఉన్నారు, నీ ఏమిటి ఉండరు. ఎందుకంటే నీ మీద ఉన్న కేసులతోనే నువ్వు జైలుకి వెళ్తావు, ఈ పార్టీ ఉండదు, మేము మునిగిపోతాం అనే ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన ఇంకొకసారి ప్రజలను మోసం చేయాలని అనుకున్నా ప్రజలు మోసపోమని నిన్న ఎలక్షన్ ద్వారా వాళ్ళు తీర్పు చెప్పేశారు ఇన్ని బటన్లు నొక్కి. కాబట్టి ఒకసారి మోసం చేయొచ్చు, కానీ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివిగలాడైనా మోసపోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని ఒక తీర్పు ద్వారా ముఖం పగిలే గుణపాఠం నేర్పారు. ఇంకా నువ్వు వెళ్తానంటే వెళ్ళొచ్చు, తప్పేం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.